చర్చించటం వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య ఈ పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి, మున్సిపల్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే డ్రైనేజీ వేస్ట్ కానివ్వండి, రకరకాల వేస్ట్లు ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో మనం చూసాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు, కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి, దీని ద్వారా కూడా ఈ చెత్త ద్వారా కూడా పర్యావరణ రక్షించడం కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి, లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి, దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం 2025-2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం చెత్త నుండి సంపద సృష్టి నిలిచి ద్విస్థాయి మౌలిక సదుపాయాల నమూనా, పారిశ్రామిక సింబయాసిస్ ఆవశ్యకత, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డాష్బోర్డ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇదేంటంటే ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలిగించుకోకుండా దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందటం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయటం ద్వారా, టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర కానివ్వండి, లేకపోతే అరకు కానివ్వండి, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం. ఇప్పుడు ఇంకా మరింత పారదర్శకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చినా, ల్యాండ్ ఎలకేషన్ చేసినా, లేతే డెవలపర్ని సెలెక్ట్ చేసినా కూడా మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ మార్పులు చేయటం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఏ డెవలపర్ని సెలెక్ట్ చేయాలన్నా కూడా, ఒక ప్రాజెక్టు చేయాలంటే ఆ ప్రాజెక్టు చేయగలిగిన కెపాసిటీ,
ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయటం, అదేవిధంగా వారి గత ఆర్థిక పరిస్థితి, వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయటం జరిగిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వాళ్ళ మరి దీంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ని పెట్టి ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే 2 సంవత్సరాల్లో, అంటే భూమి కేటాయించిన తర్వాత, అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం చాలా రాష్ట్రాల్లో, కానీ గతంలో మన రాష్ట్రంలో కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని డిలే చేసే ప్రాసెస్ని మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ఇది ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 ఇయర్స్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మరీ ఎక్కువగా డిలే చేస్తే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. అటువంటి ఆయన జీవన శైలి, ఆ పేరు ఆయన సంపాదించారంటే ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా శాంతి లేకపోతే ప్రజల సంబంధాలు ఏ విధంగా నడిపేవాళ్ళో కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దివిసీమ ఉప్పెన చాలామందికి గుర్తుంటుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా బరీ చేయటం కానివ్వండి, వారికి పునరావాసం కల్పించడం కూడా ఆయన అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించిన విషయం కూడా ఈ ప్రాంత వాసులందరూ, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తెలిసిందే. మరి వీరు ఈ అధికార భాషా సంఘం ఏదైతే ఉందో దాని స్థాపనకు కూడా 1966 అనుకుంటాను 60స్లో ఈయనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికీ తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయన భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయటం మూలంగా మార్పు వస్తుంది. కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం, ఈ 4 చట్టాలను కూడా. మరి దీంట్లో ఏంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ఈ మార్పు యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.
అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా సూచన చేయడం ఏంటంటే ఎక్కడైతే ఈ భూ మార్పిడి జరిగిందో ఆ మార్పిడి ద్వారా వచ్చిన ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్వర్షన్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ని అక్కడ వినియోగించాలని చెప్పేసి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి అంటే 2 విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు జిఓఎంఎస్ 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి 1000 రూపాయల చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీ అథారిటీ 18/8/2025 చేసిన రిజల్యూషన్ నెంబర్ 572/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు L1 బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలుపరిచేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ADCL విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు 43, 44 పనుల అవార్డును L1 బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.